మాకు న్యాయం కావాలని మేము మాట్లాడుతున్నాము. నిన్న వచ్చి అన్ని ఎంక్వైరీ చేసుకపోయి చేస్తున్నారు. మరి మాకు కరెంటు బిల్లు ఎట్లా కట్టుకుంటారు, నల్ల బిల్లు ఎట్లా కట్టుకుంటారు, మరి పర్మనెంట్ ఎట్లా ఇచ్చారు మాకు ఇది? మాకు పోతే గవర్నమెంటే కదా మరి మాకు చేసింది, రిజిస్ట్రేషన్ గవర్నమెంటే చేసింది. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం 1,00,000 రూపాయలు కట్టినా మేము. మరి ఎట్లా తీసుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది మేము కొనుక్కొని. 10 సంవత్సరాలు అవుతుంది మేము కొనుక్కొని. మరి కట్టేటప్పుడు చెప్పొచ్చు కదా ఇది ఏ ప్రభుత్వం ఉందో మరి మేము కొనుక్కున్నప్పుడు మేము గమనించలేదు. పర్మిషన్ అయితే ఇచ్చిర్రు. నల్ల బిల్లు కూడా పర్మిషన్ ఇచ్చిర్రు మాకు. మొన్న నల్ల బిల్లు కట్టకపోతే 40,000 కట్టించుకురు మా దగ్గర. మరి ఎట్లా కట్టించుకున్నాడు? మరి పోతే అన్నప్పుడు మాకు చెప్పాలి. మేము పేదవాళ్ళము, మేము మాకు లేకనే ఈ కొనుక్కొచ్చి కొనుక్కున్నాం మేము. ఎందుకంటే అంత హైదరాబాద్ లో కొనలేక, మేము పెట్టలేక, పెట్టుబడి పెట్టలేక ఏదో తక్కువ వస్తుంది కదా అని కొనుక్కున్నాం. కొనుక్కున్నందుకు ఇప్పుడు ఇంత బాధ మమ్మల్ని ఎందుకు పెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి? ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు మమ్మల్ని? మరి మమ్మల్ని అందరు చంపి మూసుకాలలో వేసిపోమని సార్. మాకు ఏమొద్దు, మాకు ఇండ్లు కూడా వద్దు. చంపి అందరికి పిల్లలు చెల్లెలు నన్ను వేసిపోమని అనకే బాధ ఉండదు. మరి ఇంకేం కష్టపెడతారో కష్టపెట్టురు ఇక మరి లోకం. మరేం చేయాలి ఇప్పుడు? ఏం సొల్యూషన్ చేస్తారు? జిల్లాలో మా నిద్ర లేవు, ఏం లేము. మిత్తులకు తెచ్చుకొని ఇంకా మేము గవర్నమెంట్ లోన్ కూడా కడతానే ఉన్నాం. మేమందరం మా పిల్లలు జిల్లాలు నిద్ర లేవు. రాత్రి గుల్లగొడుతుంటే మేము ఏడుకోవాలి, ఎక్కడ పోవాలి? ఒక్క రోజు నిద్ర, 2 రోజుల నుంచి నిద్ర లేవు. అందరు జరాలు ఇక్కడ మూసి దగ్గర కొంటున్నాం మేము. ఏ ప్రభుత్వం ఈడ నీళ్ళ నిండినా కూడా ఏ ప్రభుత్వం రాలే. ఓట్లేసి ఇంటింటికి వచ్చి అడక తిన్నాడు. మరి ఇప్పుడు మన రోడ్డు మీద బతుకు చేస్తారా? ఇంతగానం కష్టపడి బిచ్చం పట్టుకొని అడుకున్నాడు. అందరినీ ఓట్లేసి గెలిపించింది ఎందుకేనా? ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు వచ్చి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాలి పబ్లిక్ ని. ఈ రోజు ఈ కాంగ్రెస్ వచ్చిన వరకు, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మమ్మల్ని ఇట్లా కష్టపెడుతున్నాడు. మేము అందరం పట్టా భూమిలో మీరు కిరాయికి లేము. 30 సంవత్సరాల నుంచి మేము ఈయనే ఉన్నామండి. ఈయనే పుట్టినాం, ఈయన పెరిగినా. మా బొందల గడ్డలు కూడా ఈయనే ఉన్నాయి. మేము ఈయన కష్టపడతాం. మేము అందరి కోసం కష్టపడుతున్నాం. మాకు చిన్నది ఉందా పెద్దది ఉందా మాకు న్యాయం చేయాలి. మేము రాత్రి గూల కొడతామంటే మేమైతే ఊరుకోం. దన్నా చేస్తాం, ఏడికైనా పోతాం. మాకు ఆధారం చూపించిందంటే మేము భూమికి ఏ నుంచి ఇస్తాడు గవర్నమెంట్? ఏ నుంచి ఇస్తుంది? మాకు డబుల్ బెడ్రూమ్ పోషన్లు ఉండాలా? మా పిల్లలు మా జిల్లా మేము బతుకోతా చెయ్యొద్దా? ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మాట్లాడాలి? ఎప్పుడు వచ్చి మాట్లాడాలి? ఇప్పుడు ఎందుకు ఇంతమందిని ఉసురు పోసుకుంటున్నాడు? ఆడేం బాగుపడతాడు మమ్మల్ని? ఇంతమంది పొట్టలకు పొద్దున లేచి కష్టానికి పోతాం. 500-1000 రూపాయలు చేసుకొని మేము మిత్తులకు తెచ్చుకొని గవర్నమెంట్ లోన్ తీసుకుంది. పట్టా భూమిలో మేము ఇక్కడ ఉండాలి. అందరం పట్టా భూమిలో 40, 50, 60, 70 ఉన్నాయి. మేము ఇక్కడ భూములు అందరి ఇల్లు ఈయనే ఉన్నాయి ఇక్కడ మావి. మేము అదే కోరుకుంటున్నాం. మేము 7 దాకా అంటే అడిగిపోతాం. మాకు న్యాయం చేసి డబుల్ బెడ్రూమ్ పోషన్ మాకు వద్దు. మేము లేనప్పుడు కష్టం చేసినప్పుడు మమ్మల్ని వచ్చి ఆదుకున్నదా? మేము కష్టం చేసుకొని కట్టుకొని కుట్టుకున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ మిత్తిలో కట్టుకుంటున్నాం, లోన్ కట్టుకున్నాం. గవర్నమెంట్ అప్పుడు లోన్ ఎట్లా ఇచ్చింది? మళ్ళీ అప్పుడు లేని ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందా? మునిగినా కూడా ఏం మీడియా రాలే అండి. మేము కూడా జాబులు చేస్తాం. ఏ ప్రభుత్వం రాలేదు మా దగ్గరికి. ఎవరు రాలే. ఒక అన్నం పెట్టలే మాకు. ఎవరు రాలే. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు మమ్మల్ని. ఇంత అన్యాయమా? మమ్మల్ని ఇంతమంది ఉసురు ముట్టుకొని నువ్వేం బాగుపడతావు? ఇదేం బాగుపడతావు? మేము లేం ప్రజలు లేదు. ఏ నుంచి వచ్చినారండి మీరు? మేము ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచినది. నువ్వు ఇప్పుడు ఆడ ఆఫీసులలో కూర్చొని మాట్లాడితే ఇక్కడ ఎండలో నేను 2 రోజుల నుంచి నిద్రలేదు. మా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. చిన్న పిల్లలు పాలాగే పిల్లలు. మేము ఎంతగానో పోరాడాలి. ఆడవాళ్ళం ఇంతమంది మొగోళ్ళు ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు. మాకు న్యాయం చేయరా? మేము మీడియాతో నుంచి అదే కోరుతున్నాం. మాకైతే న్యాయం కావాలి. నువ్వు డబుల్ బెడ్రూమ్ మిషన్ మమ్మల్ని పక్క చెప్తే నీ దగ్గరకు వచ్చి బిచ్చం ఆడుకోలేము. మేము కష్టం చేసుకొని మేము కొనుక్కున్నాం. మీరు ఇది మేము డబుల్ బెడ్రూమ్ కోసం ఇస్తాం. వద్దండి. మాకు లేనప్పుడు ఇయ్యలే. మళ్ళీ మాకు లేనప్పుడు ఇయ్యలే. నువ్వు కొనక ముందుకు మరి మాకు కొనక ముందుకు ఎందుకు చెప్పలే? మళ్ళీ ఆ రోజు గవర్నమెంట్ రాలేదు. ఇయ్యాలి వచ్చిందా గవర్నమెంట్ మా దగ్గరికి? అప్పుడు ఏ నుంచి ఇచ్చినా? ఈ 30 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నాం. మేము ఈయనే పెరిగినా ఈయనే ఊరినాం. మా బొందలుగా ఈయనే సస్తాం. మేము మాకు నష్టపరిగిన మాకు డబుల్ బెడ్రూమ్ పోషన్ కూలగొట్టనియం. మేము అస్సలు కూలగొట్టనియం. మాకు న్యాయం సావనికి దేనికైనా పోరాడతాం మేము. అంతే. ఇంకా మాకు న్యాయం కావాలి. ఏడికైనా కొడతాం. సావనికైనా కష్ట సుఖం మేము ఈయన అనుభవించినాం. మేము ఈడ కబ్జాలు చేసుకొని కూర్చోలేం. మేము పట్టాల భూమిలు తెచ్చుకొని ఉన్నాం. ఈడ ఉన్నాయి 100, 150, 30 మంది ఇంతమంది ఉన్నారు మా దగ్గర. వీళ్ళందరూ పట్ట భూమిలో. నిన్న వచ్చి ఏం చేసి సర్వే చేసి కింద టీవీ ఫైల్ ఎట్లా పడ్డామండి? కింద సర్వే చేసి రెడ్ మార్క్ వేసిపోతున్నారు. ఆడోళ్ళ మీద దావచ్చం కింద నూకేసినారు పోలీసు వాళ్ళు. మీరు కూడా పదవులు ఉన్నారు. మమ్మల్ని మేము కూడా జాబులు చేసుకుంటున్నాం. మేము కూడా కష్టం చేసుకొని బతుకుతున్నాం. మీ డ్యూటీ మీరు చేసిన అంటే ఆడోళ్ళ మీద
దాజోజం చేస్తారా? మీరు చేతులు లేపుతారా పోలీసు వాళ్ళు? మీ డ్యూటీ మీరు చేసినామంటే ఇదేనా మీకు ప్రభుత్వం? ఇదేనా మీకు? ఎక్కడ పోయిన ప్రభుత్వం ఎక్కడ లేదు. ఇవాళ వచ్చి మమ్మల్ని ఎందుకు ఇంత హింసిస్తున్నారు? మమ్మల్ని ప్రజల ఉసురు ముట్టుకొని నువ్వేం మీరు బాగుపడతావు నాయన? మిమ్మల్ని నేను గెలిపించుకున్నారు కానీ ఇంతమంది పూజలు చేసుకుని ఇంతగానో అందరు యూనిటీగానే ఉంటున్నాం. మేము ఇక్కడ అందరు యూనిటీగానే ఉంటున్నాం. మేము ఏడికైనా కొట్లాడతాం. మాకు డబుల్ బెడ్రూమ్ పోషన్ వద్దు, ఏం వద్దు. మేము ఈ నుంచి కదలేదు. ఏడికైనా కొట్లాడతాం. ఎంత దూరమైనా పోతాం మేము. ఆయన ఇంకెక్కడ తీసుకుంటాడో తీసుకోమ్మాను. మా ఇండ్ల తరువు మాత్రం రావద్దాడు గంతే. మాకు ఈ న్యాయం ఒక్కటి జరగాలి. ఏం చేస్తాడో చేయమని న్యాయం ఎవరు చెప్తారో ఎంత మీది వద్దా ఇది మాట్లాడింది. ఆ రేవంత్ రెడ్డి చూస్తాడో చూడడో మాకు తెలియదు. చూడాలి ఆయన ఈ పేద ప్రజలది కష్టం చూడాలి. ఆయన చూస్తే కానీ ఆయన ఆలోచించక ఇప్పుడు గెలిపించుకున్నందుకు ఇది మా పొట్ట మీద కొడుతున్నాడు. మమ్మల్ని గెలిపించినందుకు మా పొట్ట మీద కొడుతున్నాడు ఇప్పుడు ఆయన. అంటే ఈ పేద ఇంటిలో గుర్చుందా ఇల్లుందా అని ఇప్పుడు నువ్వు ఆడ కూర్చొని మాట్లాడితే ఏ నుంచి గెలిచినా ఏ నుంచి వచ్చింది ప్రభుత్వం అంతా. మేము లేకపోతేనే మీరు వచ్చినారా? గుర్చకి వేయించుకొని వచ్చిండు కాలు పట్టుకొని. ఈడు ఉన్నాడు గుర్షాలు వేసుకొని ఉన్నాడు. మేము అందరం యూనిటీగానే ఉన్నాం. ఒక్క నాడు అన్నచ్చు కింద వచ్చి మాకు ఆదుకోలేదే. ఏ మీడియా వచ్చి ఏ ప్రభుత్వం వచ్చి ఆడుకోలేదే. 30 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నాం అన్న. మా అమ్మలు మా తాతలు మా ముత్తాతలు ఈయనే ఉంటున్నాం. ఈయనే పెరిగినాం. మాట్లాడతాం చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏం లేదు మాకు. ఏది లేదు, ఎవరు లేడు, ఏం లేదు. ఎవరేమో మేమే కొట్లాడుకుంటున్నాం. మేమేమే మాట్లాడుకుంటున్నాం. అట్లా కాదు. ముందు ఏం చేసిర్రు 35 మీటర్స్ మూసి నుంచి 35 మీటర్స్ రోడ్డు తీసుకుంటా అన్నారు. తర్వాత ఏమన్నారు 50 అన్నారు. 55 మీటర్స్ అన్నారు. సరే మీరు 55 మీటర్స్ దాకా ఏముందో చూసుకోండి. దాని లోపల మీరు చేసుకోండి. ఇప్పుడు ఆ పేద ప్రజలు వాళ్ళకి ఎందుకు ఖరాబ్ చేస్తారు? మీరు మమ్మల్ని ఎందుకు ముంచుతారు మీరు? మరి హైడ్రా వచ్చినాక ఇప్పుడు అది FTL తీస్తారు, బఫర్ జోన్ తీస్తారు. మరి అట్లాంటప్పుడు మీరు రోడ్లు ఎందుకు వేసారు? ఇది రివర్ బెడ్ అంటున్నాడు. రివర్ బెడ్ అంటుండు. దాని తర్వాత బఫర్ జోన్ అంటుండు. మరి ఇవన్నీ రోడ్లు వేసేటప్పుడు నల్లాలు ఇచ్చేటప్పుడు తెలియదా మీకు? మొన్న ఏడాది కింద వచ్చి ఆ MROనే వచ్చి వేసిపోయింది రోడ్లు నిలబడి. మరి ఇప్పుడు ఆమె వచ్చి మళ్ళీ ఆమె గుద్దిపోతుంది, స్టాంపులు వేసిపోతుంది. మరి ఎట్లా ఎక్కడ పోతాం మేము? ఎక్కడ పోతాం మేము? ఇంటి ట్యాక్సీ కాంచి రూపాయి లేకుండా కట్టించుకుంటున్నాడు. నెల కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి కొట్లాడతారు. ఒక్క నెల కరెంట్ బిల్లు కట్టకపోతే కట్ చేసిపోతాడు. ఆ నెల బిల్లు కట్టకపోతే కట్ చేస్తామని బెదిరిస్తారు. భయానికి ఆడ ఈడ అప్పులు చేసుకొని కట్టుకుంటున్నాం మేము. 40,000 బిల్లు మొన్న 2 నెలల కింద కట్టిన. కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల బిల్లులు కట్టదు అంటే కట్టలేము మేము. 40,000 ఒకటేసారి వచ్చింది మాకు. అప్పు చేసుకొచ్చి కట్టినా నేను నల్ల బిల్లులు కట్టకపోతే ఆడ నిలబడ్డారు వచ్చి మేము ఇప్పుడు కట్ చేస్తామని. నిన్న వచ్చి కదా వాళ్ళు ఏమని చెప్పి మీకు మార్క్ పెట్టినప్పుడు మార్క్ పెట్టిరు పోయిరు. మేము మార్క్ పెట్టనియలేదు. మా ఇంట్లో సైడ్ రావద్దని కొట్లాడినాము. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఈఆర్ఓ వచ్చిండు. ఈఆర్ఓ వస్తే మాట్లాడిండు. మీకు ఇండ్లు కావాలన్నా అమ్మ వద్దా అని అడిగిండు. అంటే మాకు ఇండ్లు వద్దు సార్, మా ఇండ్లు మాకు కావాలి సార్, మాకు ఏ ఇండ్లు వద్దు, మా జాగలో మేము ఉంటాము అని అన్నాము. అంటే రాసుకపోయిండు ఆయన. సరే అమ్మ నో ఎంట్రీ అని చెప్పి రాసుకపోయిండు. మరి ఏమి ఇస్తాడో ఏం చేస్తాడో. మరి ఆయన రాసుకపోయినందుకు మా సమాధానం మాకు ఇంకేం రాలే. మరి ఏం చెప్తాడో. మా ఇండ్లు మాకు కావాలి అంతే. మేము సస్తానికైనా సిద్ధంగా ఉన్నాం. చెప్తున్నాం రేవంత్ రెడ్డి సార్ కి మమ్మల్ని చంపేయమను, కాలి మొత్తం చంపమాను, చంపి తీసుకపోమను, మొత్తం తీసుకోమని మేము అడ్డం రాము అంతే.